బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ప్రస్తుతం బలహీనపడ్డ అల్పపీడనం ఆవర్తనంగా మారిందని చెప్పారు. వర్షాలతో పాటు చల్లటి గాలులు వీస్తాయని తెలిపారు. వర్షానికి సంబంధించిన మరింత సమాచారం కల్పన అందిస్తారు. చల్లగా మారింది. దాదాపు గత 3 రోజుల నుంచి అయితే మనకు ఇదే వెదర్ అయితే కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు. ఆకాశం మేఘావృతంగా ఉండి చల్లటి వెదర్ అయితే మనకు కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇట్లాంటి వెదర్ కంటిన్యూ అవుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇక నిన్న కూడా చూసాము. గత 3 రోజుల నుంచి కూడా మనకు తెలంగాణ రాష్ట్రంలోనైతే అడపాదడప వర్షాలు అయితే కురుస్తా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే నిన్న మనకు ఇటు హైదరాబాద్ సంబంధించి కావచ్చు, దాదాపు ఇటు జిల్లాలకు సంబంధించి కూడా మనకు 2 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అదే విధంగా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రానికి వర్షాలు ఉన్నాయని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ అయితే తెలపడం జరిగింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా నిన్న దాదాపు అన్ని రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. కాకపోతే ఈ రోజు మాత్రం ప్రస్తుతం అయితే ఈ రోజు చూసుకున్నట్టయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే సూచనలు అయితే జారీ చేసింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే బంగాళాఖాతంలో మనకైతే అల్పపీడనం కొనసాగుతుంది. ఆ అల్పపీడనం కాస్త బలహీనపడి ఈ రోజు ఆవర్తనంగా మారింది. ఈ ఆవర్తనం కారణంగానే మనకైతే వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ రోజు ఒక్కరోజు మాత్రమైతే మనకు తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ప్రజెంట్ అయితే నేను ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నాను. ఒక్కసారి కూడా మనం విజువల్లో చూసుకోవచ్చు. దాదాపు ఎక్కడ చూసినా కూడా మనకు చల్లటి వాతావరణం కనబడడంతో కూడా పెద్ద ఎత్తున పబ్లిక్ అయితే ట్యాంక్ బండ్ వచ్చి కూడా అందాలని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే చల్లటి వాతావరణం అయితే మనకు కంటిన్యూ అవుతూ ఉండడంతో కూడా హాలిడేస్ కూడా ఉండడంతో కూడా పెద్ద ఎత్తున అయితే పబ్లిక్ వస్తూ ఉన్నారు. వరంగల్, హన్మకొండ, జనగామ, నల్గొండ, యాదాద్రి, భువనగిరి, దాంతోపాటు హైదరాబాద్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో కూడా మనం చూసుకోవచ్చు. దాదాపు మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే నమోదయ్యాయి. అదే విధంగా ఈ రోజుకి సంబంధించి అయితే ఈ రోజు మనకు ఏదైతే కొనసాగుతుందో అల్పపీడనం అది బలహీన పడడం ఆవర్తనంగా కొనసాగుతుండడంతో ఓన్లీ ఉత్తర జిల్లాలకు మాత్రమే మనకు ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. దాదాపు క్లౌడీ కండిషన్సే కనిపిస్తూ ఉన్నాయి. ఆకాశం మేఘావృతంగా ఉంది. దాంతోపాటు చిరుజల్లులు అయితే మనకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రోజు అయితే చిరుజల్లులతో కూడిన తేలికపాటి వర్షం అయితే హైదరాబాద్లో నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ తెలపడం జరిగింది. ఇక చూసుకున్నట్టయితే రేపటి నుంచి కూడా మనకు వర్షాలు అయితే తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. దాంతోపాటు పొడి వాతావరణం అయితే ఏర్పడే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే దాదాపు మనకు ఏదైతే మనకు చూస్తూ ఉన్నామో వర్షాకాలం తర్వాత వచ్చిన సీజన్ చూస్తూ ఉన్నామో చలికాలం సంబంధించి కూడా స్టార్టింగ్ నుంచి అయితే మనకు రెయిన్స్ అనేవి మనకు ఎక్కువగా కనిపిస్తా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి మనకు వాతావరణం మీద లానినో ఎఫెక్ట్ పడడంతో కూడా సాధారణం కంటే కూడా అంటే ప్రతిసారి కూడా వర్షాకాలంలో మనకు వర్షాకాలం తర్వాత వచ్చిన చలికాలంలో కూడా మనకు వర్షాలు అనేవి కాస్త కనిపిస్తూ ఉంటాయి సాధారణంగా. కాకపోతే ఈసారి సాధారణం కంటే కూడా ఎక్కువగా మనకు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే ఐఎండీ తెలిపింది. అక్టోబర్ ఎండింగ్ లో కావచ్చు, దాదాపు మనకు అక్టోబర్ ఎండింగ్ లో దానా తుఫాన్ అనేది కూడా మనకు హిట్ చేయడం జరిగింది. దాంతోపాటు అక్టోబర్ తర్వాత మనం నవంబర్లో చూసుకున్నట్టయితే నవంబర్లో కూడా ఓ తుఫాన్ కూడా హిట్ చేయడం జరిగింది. నవంబర్లో ఫెంగల్ తుఫాను అంటే దానా తుఫాను, ఫెంగల్ తుఫాను కూడా ఇప్పటికే హిట్ చేయడం జరిగింది. దాంతోపాటు భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. అదేవిధంగా కూడా మనకు డిసెంబర్లో చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు ఇప్పటికే 2 వాయుగుండాలు కూడా మనకు ఏర్పడడం జరిగింది. వాయుగుండాల కారణంగా కూడా తెలంగాణ రాష్ట్రానికి కాస్త తక్కువగా వర్షాలు కురిసినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాలకు ఏపీకి సంబంధించి కావచ్చు, తమిళనాడు, కర్ణాటక కావచ్చు, దాంతోపాటు ఇతర మనకు సౌత్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో 5 రాష్ట్రాలకు సంబంధించి కూడా భారీ వర్షాలు కూడా అక్కడక్కడ నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతం అయితే అల్పపీడనం అయితే బలహీనపడి ఆవర్తనంగా మారింది. ఈ ఆవర్తనం కాస్త ఈ రోజు ఒక్కరోజే ఎఫెక్ట్ ఉండడంతో కూడా మనకు వర్షాలు ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి అయితే అలర్ట్స్ ఇవ్వడం జరిగింది. ఇక రేపటి నుంచి అయితే కూడా మనకు దాదాపు వర్షాలు తగ్గుముఖం పట్టి పొడి వాతావరణం ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక వర్షాలు మొదలైనప్పటికీ కూడా మనకు చల్లటి వాతావరణం కనిపిస్తూ ఉంది. అంటే చలి తీవ్రత అనేది మనకు కనిపించట్లేదు. అంటే కనిష్ట ఉష్ణోగ్రతల్లో మార్పులు మనకు స్వల్పంగానే ఉన్నా కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే మనకు ఎక్కడా ఎక్కువగా లేవు. కాకపోతే చల్లటి గాలులు అనేవి వీస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఉత్తర ఈశాన్య దేశం నుంచి అయితే వీస్తున్న గాలులతో తెలంగాణ వ్యాప్తంగా అయితే మనకు కూల్ వెదర్ తో పాటు చల్లటి గాలులు అనేవి వీస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు. దాదాపు వచ్చే రోజు కూడా మనం చూసుకోవచ్చు. ఇక రేపటి నుంచి అయితే మనకు పొడి వాతావరణం ఉండడంతో పాటు మనకు చలి తీవ్రత కూడా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే తెలపడం జరిగింది. దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే సాధారణ కంటే 4-5 డిగ్రీలు అధికంగా ఉండే అవకాశం కూడా ఉంది. ఇక జనవరి 3 నుంచి అయితే మనకు చలి తీవ్రత అయితే మరింత పెరిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇక గత 3 రోజుల నుంచి చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే మనకు వర్షాలతో పాటు ఎక్కువగా పొగమంచు అనేది కూడా మనకు కనిపిస్తా ఉంది ఉదయ వేళలో. అదే విధంగా వచ్చే 3 రోజులు కూడా మనకు పొగమంచు కాస్త ఉదయ వేళలో ఉండే అవకాశం ఉందని చెప్పేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా మనకు ఈ రోజు మాత్రం వర్షాలు ఉండే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాలోనైతే ఈ రోజు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపటి నుంచి అయితే వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉందని చెప్పేసి ఐఎండీ తెలపడం జరిగింది. ఇవి వెదర్ కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రానికి 2 రోజుల రేనలట్టించింది ఐఎండీ. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో కురిసిన వర్షానికి అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కళ్లాల్లో ఆరుబోసిన ధాన్యం తడవటంతో ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్ల ముందే నీళ్ల పాలవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు సిటీలో కురిసిన వర్షానికి వాహనదారులు, నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరం దగ్గర క్రమంగా అల్పపీడనంగా బలహీనపడే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. జిల్లాల్లో కురుస్తున్న అకాల వర్షాలకి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో నగరవాసులు ఇబ్బందులు పడ్డారు. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి వీస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. పలు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. కొన్ని జిల్లాల్లో ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందన్నారు. మరో 3 రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. అక్కడక్కడ కూడా చిరుజల్లులు అనేవి కొనడం కూడా చూసాము. క్రమేపీ పొడిబారినటువంటి వాతావరణం అనేది కొనసాగే అవకాశం అయితే ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా కూడా నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తుంది. ఆకాశమంతా మేఘావృతమైంది. సిటీలోని అబిడ్స్, బషీర్బాగ్, నారాయణగూడ, కోటి ప్రాంతాలలో వర్షం కురిసింది. దిల్సుఖ్ నగర్, మలక్పేట్ ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ముసురు వానతో స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బేగంపేట్, పారడైజ్, రాణిగంజ్, మోండా మార్కెట్, రెజిమెంటల్ బజార్, మారేడుపల్లిలో వర్షం కురిసింది. మైలార్దేవుపల్లి, రాజేంద్రనగర్, అత్తాపూర్, నార్సింగి, కోకాపేట్, గండిపేట్, పుప్పాలగూడ, మణికొండ పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు పడ్డాయి. బోడుప్పల్, ఫీర్జాదిగూడ, ఉప్పల్ ఏరియాల్లో ముసురు వాన కురువగా బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ లో మోస్తరు వర్షాలు పడ్డాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను వణికిస్తున్నాయి. పంట నీళ్ల పాలైంది. కొనుగోలు కేంద్రంలో 20 రోజులుగా ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసి ముద్దైంది. తేమ శాతం పేరుతో ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు రైతులు. ఆరబోసిన ధాన్యం తడవడంతో తీవ్ర నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలన్నారు రైతులు. నేను 12 ఎకరాల్లో వరి ధాన్యం వేసిన, దాంట్లో 270 బస్తాలు కాటాలైనాయి. ఇంకా 8 ఎకరాల ధాన్యం ఉన్నది. ఈ అకాల వర్షం వల్ల తడిచిపోయి ధాన్యం కొనుగోలు చేయాలని మేము కోరుతున్నాం. నేను 10 ఎకరాలు చేసిందండి. ఇంకా బత్తాలు ఇట్లా దర్శనండి. ప్రభుత్వం ఏం చేస్తారో తెలియదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలో గత రాత్రి నుంచి వర్షం కురిసింది. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసిన ధాన్యం తడిసిపోతుంటే పరదాలు కప్పుతూ రైతన్నలు నానా అవస్థలు పడ్డారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతోనే కొనుగోలు కేంద్రాల్లో తిప్పలు తప్పడం లేదన్నారు రైతులు. మళ్ళీ వర్షం చేయబట్టి మళ్ళీ తేమ శాతం పెరిగిందని మళ్ళీ ఎండబోయాలంటాను. దానికి మాకు ఇబ్బందిగా కలుగుతుంది. ఈ ప్రభుత్వం కొంచెం చర్య తీసుకొని ఈ కటింగ్ శాతం లేకుండా తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాము. మెత్త ఉన్నాయనుడు, మళ్ళా కప్పనుడు, మళ్ళీ ఎండబోయానుడు, ఇట్లా ఈ సమస్యల నుంచి రైతు కొద్దిగా సహకరించాలని మనవి. రాష్ట్రానికి వర్ష సూచన ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు వెదర్ ఆఫీసర్లు. సిటీలోనూ వర్షాలు పడుతుండటంతో జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ అయ్యారు.